ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే చాట్ జీపీటీ నుంచి వీడియో జనరేషన్ వరకు ఏఐ దుమ్ము లేపుతోంది. అంతే ముఖ్యంగా ఒకప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే కొంచెం టైం పట్టేది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నిమిషాల్లోనే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, స్క్రిప్ట్ కానీ ఇట్లే వచ్చేస్తుందనమాట. అయితే ఇప్పుడు నా ముందున్నారు ఒక ఏఐ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ఎవరో కాదు, అర్జున్ గారు. అర్జున్ గారితో మనం మాట్లాడదాము. అసలు మనం కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, ఒక కంటెంట్ని మనం వైరల్ అయ్యేలాగా ఎలా చేసుకోవాలి అనేది అన్ని వివరాలు మనం కనుక్కుందాం పదండి. నమస్తే అర్జున్ గారు. నమస్తే అండి. సో అర్జున్ గారు, మీ ఏఐ జర్నీ ఎలా మొదలైంది? యాక్చువల్లీ నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్. యాక్చువల్లీ ప్రింట్ ఆన్ డిమాండ్ అనే కంపెనీలో, షెల్ఫ్ మార్ట్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ చేసింది కూడా మర్చండైజ్ బేస్డ్ చేద్దామని కంటెంట్. అదే టైంలో జస్ట్ వన్ మంత్ అగో మన ఓమ్నీ మోడల్ అని ఒకటి రిలీజ్ అయింది జెమినైలో. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, కొంచెం రియలిస్టిక్గా ఉంది. ఏ వీడియోస్ మాత్రం ఏ అవుతారు కానీ చాలా రియలిస్టిక్ అనిపించింది. సో ఆ ప్రింట్ ఆన్ డిమాండ్లో ప్రింట్ తీసేసి నా నేమ్, ఆన్ స్క్రీన్ నేమ్ అర్జున్, అంటే ఫ్రెండ్స్ అర్జున్ అని పిలుస్తారు, భీమేష్ అని పిలవకుండా. సో అర్జున్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి ఆ నేమ్తో లైవ్కి వచ్చాను. ఏదైతే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే ఆ వీడియో 15K to 18K రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 2500 మెంబర్స్ ఫ్రీ వెబినార్కి అటెండ్ అయ్యారు జస్ట్ వన్ వీడియోకే. సో అంత అంత అంటే వాళ్ళని అంత ఇంపాక్ట్ చేసినది. అవును, అంత బాగా అనిపించింది. రియలిస్టిక్ గా ఉంది, అంటే ఏ వీడియో ప్లస్ రియలిస్టిక్ వేలో ఉంది, అటు లేదు ఇటు లేదు. ఓకే, ఎలా నేర్చుకున్నారు మీరు అసలు ఇవన్నీ? యాక్చువల్గా ఏదైనా కొత్త టూల్ వచ్చిందంటే ఇమీడియట్ గా నేర్చుకోవాలనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది నాకు. సో ఇప్పటివరకు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు, అటు ఏ స్కిల్ నేర్చుకున్నా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి సరే ప్రింట్ ఆన్ డిమాండ్ తీసి అర్జున్ ఆన్ డిమాండ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వన్ మంత్ నుంచి ఫోకస్ చేస్తున్నాను కంటెంట్ మీద. మంచి రీచ్ వస్తుంది. రైట్. అయితే నేను విన్నాను మీరు ఇది వరకు ఒక ఇంజనీరింగ్ చేశారని. సో ఆ ఇంజనీరింగ్ నుంచి ఏఐకి ప్రయాణం ఏంటి? యాక్చువల్గా 2019లో డిప్లొమా డ్రాప్ అవుట్, నేను సివిల్ ఇంజనీర్ డ్రాప్ అవుట్. అక్కడ నుంచి ఇంకా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసిన నేను, లైక్ ప్రింటింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన, మార్కెటింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన. కానీ దేంట్లో కూడా ఎక్సైట్మెంట్ అనిపించలేదు. ఓన్లీ ఒక మర్చండైజ్ కంపెనీ ఒకటి ప్రింటింగ్ దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఒక 5 years నుంచి వర్క్ చేస్తున్నాను సేమ్ కంపెనీలో. సో ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి నా వర్క్ ఫ్లోస్ అవన్నీ ఈజీ అయిపోయాయి. సో ఆ జాబ్ జస్ట్ 2-3 hours ఏఐతో యూజ్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మిగతాది ఈ వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నాను. అయితే అర్జున్ గారు, ఏఐ అవతార్ అంటే సింపుల్ గా ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఏఐ అవతార్లో 6 different అవతార్స్ ఉన్నాయి. లైక్ యానిమల్ అనేది ఒక అవతార్, యానిమల్ అవతార్, హ్యూమన్ అవతార్, 3D కార్టూన్ అవతార్, ఇంకో అట్లా 6 types ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. ఓకే, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఏంటిదంటే ఏఐ అవతార్, ఈ హ్యూమన్ అవతారే. ఇంకోటి కొన్ని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ట్రెండింగ్ వీడియోస్ ఏంటిదంటే వెజిటేబుల్స్తో చేస్తున్నారు. నేను ఆలుగడ్డని రా అని చెప్పేసి ప్రతి యాడ్లో అది క్యారెట్ అవుతుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, రియలిస్టిక్ గా అనిపించింది. హ్యూమన్ పర్సనల్ బ్రాండింగ్ చేసుకుందాం అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాను. ఏఐ అవతార్ వీడియోస్ ఎందుకు అంత పాపులర్ అయ్యాయి? ఏ అవతార్స్ నార్మల్గా ఫేక్ ఐడెంటిటీ నుంచి స్టార్ట్ అయింది. ప్రతిదీ ఒక స్కామర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ట్రెండ్ స్టార్ట్ అయినా. సో ఆ స్కామర్స్ ఏం చేశారంటే ఏఐ వాళ్ళే నేర్పిస్తారు. ఫస్ట్ వాళ్ళతోనే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి చూస్తే సాసీ పూజ అని ఒకటి ఉంటుంది. ఓకే, 2 million followers ఉన్నారు ఆ పేజ్ కి. ఏఐ మోడల్ ఆమె, అమ్మాయిని కొన్ని అన్వాంటెడ్ ఫొటోస్ అప్లోడ్ చేసి దాని క్యారెక్టర్ని బిల్డ్ చేశారు. 10,000 followers ఎనేబుల్ అయిన తర్వాత ఒక క్రియేటర్ సబ్స్క్రిప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది, అది ప్రీమియం కంటెంట్ కోసం. సో ఆ 2 million followers అనే కేటగిరీకి లిటరల్లీ 1000 members అంటే 1 lakh members సబ్స్క్రైబ్ చేసుకోరు. అది కూడా ఎంత? 299 rupees ఓన్లీ 299 పర్ మంత్. 299 into 1 lakh members పే చేస్తారు ఎవ్రీ మంత్. ఆల్మోస్ట్ అంటే 300 rupees వేసుకోండి, 300 into 1 lakh అంటే ఆల్మోస్ట్ 3 lakhs 30 lakhs పర్ మంత్ అర్న్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా నైజీరియన్స్ ఒక యూకే అంటే కెనడాలో అరెస్ట్ చేశారు ఒక 3 to 4 members ని. లక్షలు చార్జ్ చేస్తున్నారు డిఫరెంట్ పేజెస్ ఓపెన్ చేసేసి. అండ్ మీరు అంటే ఇంత పెద్ద ఏఐ ఎక్స్పర్ట్ మీరు, అండ్ ఏఐ ట్రైనర్ కూడా మీరు. మాకు ఏదన్నా అంటే ఒక వీడియో తయారు చేస్తారా మీరు, సాక్షిలోకి వచ్చినట్లు, ఇంటరాక్షన్ అయినట్లు? డెఫినెట్లీ తయారు చేయండి, మనం చూద్దాం. ఓకేనా? ఓకే.
సార్ ఏంటిది ఇంటర్వ్యూకి వచ్చారు మూవీ షూటింగ్కి వచ్చారా? మీరు ఇంటర్వ్యూకి పిలిచారు కదా. ఇంటర్వ్యూ? ఎవరు మీరు? అర్జున్ ఆన్ డిమాండా? వెల్కమ్ సార్. ఓకే. అయితే ఏఐ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా. ఏఐ నేర్చుకోవాలంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలా? టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం క్రియేటివ్ మైండెడ్ ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. చాట్ జీపీటీ మీరు స్టార్టింగ్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చాలా హైప్ చేసారు. కానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్ మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ జనరేట్ చేయొచ్చు. సేమ్ ప్రాంప్ట్ తీసుకొని వచ్చి కాపీ చేసేసి మళ్ళీ మనకు కావాల్సిన రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. సో సేమ్ అంటే ఇది కోడింగ్ తో సంబంధం లేదా? కోడింగ్ తో సంబంధం లేదు. కోడింగ్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఏఐ టూల్స్ డెవలపర్స్ కి ఉన్నాయి, గ్రాఫిక్ డిజైనర్స్ కి ఉన్నాయి, వీడియో ఎడిటర్స్ కి ఉన్నాయి. ఒక్కొక్క ఫీల్డ్ కి ఒక్కొక్క టూల్ ఉంది. సో టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఆ ఫీల్డ్ లో ఆ ఇండస్ట్రీలో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. రైట్. ఓకే. అప్పుడు కొంచెం వేరే లెవెల్లో చేయొచ్చు. ఓకే. ఏఐ నేర్చుకోవాలనుకోండి. సో ఫస్ట్ బిగినింగ్ లోనే ఏది నేర్చుకోవాలి స్టార్టింగ్? ఇంకా నేను బేసిక్ గా రికమెండ్ చేసేది ఏంటిదంటే చాట్ జీపీటీ. వాట్సాప్ రెగ్యులర్ గా ఎలా యూజ్ చేస్తున్నామో చాట్ జీపీటీ అనేది అంతే ఇంపార్టెంట్. మన ప్రతి మెమొరీ అది సేవ్ చేసుకుంటూ మనకి ఫర్దర్ గా మనకు కావాల్సిన ఆన్సర్స్, మనకి క్వశ్చన్స్ మనని ప్రిపేర్ చేస్తుంటది. ఇప్పుడు ఒకవేళ మనం మర్చిపోయినా నువ్వు అప్పుడు ఒక మాట చెప్పినావు అని చెప్పేసి అది రిమైండ్ చేస్తుంది. ఆ మెమొరీస్ లో సేవ్ అవుతూ ఉంటది. అది మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది. సో బేసిక్ అనేది చాట్ జీపీటీ కంపల్సరీ సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే ఎవరికైనా. చాట్ జీపీటీలో గో అనేది ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చారు ఓన్లీ ఇండియన్స్ కి. అది 400 రూపీస్ పర్ మంత్. నెట్ఫ్లిక్స్ కి పెట్టే బదులు ఈ గోకి పెట్టడం బెటర్. చాలా మంచి విషయం చెప్పారు. అంతే కదా. సో ఏ నెట్ఫ్లిక్స్ ఆ మూవీస్ దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దీని మీద పెడితే మీ కెరీర్ కూడా బిల్డ్ అవుతుంది. అంతే కదా. సో ఏఐ లో ఒక వీడియో తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? నా వీడియోస్ అయితే నేను ఒక 30 సెకండ్స్ క్లిప్ జనరేట్ చేయాలంటే మినిమం టు మినిమం విత్ ఎడిటింగ్ 20 minutes లో అయిపోతుంది. 20 minutes. ఇంతకుముందు నేను సేమ్ కెమెరా ముందు వచ్చి కూర్చొని మాట్లాడాలి అవన్నీ చేయాలంటే యాజ్ ఎ ఇంట్రోవర్ట్ గా నాకు అది పాసిబుల్ కాదు ఫస్ట్ థింగ్. కానీ ఆ 30 సెకండ్స్ వీడియో చేయడానికి నాకు లిటరలీ 2-3 hours పట్టేది. మల్టిపుల్ కట్స్, షార్ట్స్ అవన్నీ. ఇప్పుడు ఇది జస్ట్ 20 minutes లో జనరేట్ చేస్తున్నాను. ఈజీ అయిపోయింది. అయితే అర్జున్ గారు ఏఐ అవతార్ వీడియోస్ వల్ల డబ్బు సంపాదించవచ్చా? యా, డెఫినెట్లీ చాలా సంపాదించవచ్చు. ఒకవేళ మీరు బిజీగా ఉండి మీరు చేయలేకపోతే మీరు కాంటెంట్ అప్లోడ్ చేస్తుంటారు. ఒకవేళ మీకు దాని నుంచి బ్రాండ్ డీల్స్ రావచ్చు. ఫస్ట్ థింగ్ అంటే ప్రొడక్ట్ బ్రాండ్ డీల్స్ అలాంటివి చేసుకోవచ్చు. ఇంకోటి మీరు నాలాగా పర్సనల్ బ్రాండింగ్ చేసేయచ్చు. నేను పర్సనల్ బ్రాండింగ్ చేస్తూ నేను స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాను. అది కూడా ఒక మానిటైజేషన్ మోడల్. సేమ్ వీడియోస్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి అదొక మానిటైజేషన్ మోడల్. లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వచ్చేసి చేయొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్కి వెళ్తే వైభవ్ సిసినిటీ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక్క వీడియో కూడా ఆయన లైవ్గా చేయలేడు. 2 million followers ఉన్నారు. మొత్తం వాళ్ళ టీమే చేస్తుంది. స్క్రిప్టింగ్, ఎడిటింగ్ మొత్తం ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని. ఓకే. అయితే మీరు ఏఐ కంటెంట్ క్రియేటర్ కదా, కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ? యాక్చువల్గా ఇప్పుడు ఏఐ అవతార్ మీద ఫోకస్ చేస్తున్నా. అది కూడా ఓన్లీ ఆన్ మై పర్సనల్ బ్రాండింగ్. మీ పర్సనల్ బ్రాండింగ్ అంటే ఆ అవతార్ మీదే ఉంటది. అవును, మీ ఇమేజ్ తోనే ఉంటది. ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళకి చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైట్. ఇప్పుడు అది కంటెంట్ అంటే అది ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో అది ఎలా చేయదు మాక్సిమం. ఓకే. సో ఈ జర్నీ ఎలా ఉంది మీకు? బాగుందా? సక్సెస్ అయ్యారు? యా, ఇప్పుడు ప్రెసెంట్ చాలా కాల్స్, మెసేజెస్ కంటిన్యూస్ గా వస్తున్నాయి. వర్క్ షాప్స్ మాత్రం చాలా బిజీ. పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వమని కాల్స్ వస్తున్నాయి. యాక్చువల్ నా నంబర్ పర్సనల్ పెట్టేసాను, అంటే లైవ్ పెట్టేసాను వెబ్సైట్ లో. మల్టిపుల్ మెసేజెస్, కాల్స్ కంటిన్యూ వస్తున్నాయి. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి అంటే మీకు ఆపర్చునిటీస్ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం అండి. అయితే అర్జున్ గారు రోజువారీ పనిలో ఏఐ ఎలా యూజ్ అవుతుంది? నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాను ఏఐ టూల్స్. మార్నింగ్ లేవగానే చాట్ జీపీటీ నాకు ఏమేమి చేయాలి నా టాస్క్లన్నీ రిమైండర్ వచ్చేస్తుంది చాట్ జీపీటీలో. ప్రతి వర్క్ ఫ్లో, ఈరోజు ఈ టాస్క్ ఉంది, ఇది చెయ్యి, నెక్స్ట్ ఇది చెయ్యి. ఒకవేళ జీమెయిల్ వచ్చింది దానికి రిప్లై ఇవ్వాలి, ఏం రిప్లై ఇవ్వాలనేది కూడా అదే చెప్తుంది. సో అలా ట్రైన్ చేసి పెట్టుకున్నాను. సో ఎలా ట్రైన్ చేస్తారు చాట్ జీపీటీని మీరు? దాంట్లో చాట్ జీపీటీలో పర్సనలైజేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ పర్సనలైజేషన్ లో మీకు ఎలా కావాలో ఇన్పుట్స్ ఇచ్చేసి మీ అవుట్పుట్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఆన్సర్ షార్ట్ గా రావాలని చెప్తే అది షార్ట్ గానే ఇస్తుంది ఆన్సర్స్. ఒకవేళ ఇంటెలిజెంట్ గా ఇవ్వమంటే ఇంటెలిజెంట్ గా ఇస్తుంది. సో అలా ట్రైన్ చేసుకోవాలి. మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ దాన్ని ఫీడ్ చేస్తుంటే ఆటోమేటిక్ ట్రైన్ అవుతుంటది. సెపరేట్ గా ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తూ ఉండాలి.
సో అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఇది, ఫ్రీ చాట్ జీపీటీ ఉంటది కదా, అవునవును. దాంట్లో ఉంటుందా లేకుంటే దానికి సెపరేట్ గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా? ఇది ఫ్రీ ఉంటది. కాకపోతే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. అవును. ఆన్సర్స్ కూడా జెనరిక్ ఆన్సర్స్ ఇస్తాయి. మీకు సెపరేట్‌గా ఆన్సర్స్ ఇస్తది. నాకు సెపరేట్‌గా ఆన్సర్స్ ఇస్తది. అవును. ప్లస్‌లో ఏంటిదంటే కొంచెం ఇమేజ్ జనరేషన్ మోడల్ ఉంది. దాని నుంచి కొంచెం డిఫరెంట్ అవుట్‌పుట్ జనరేట్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనర్స్‌కి పోస్టర్స్ అవి జనరేట్ చేయొచ్చు. లిమిటేషన్స్ ఉండదు. కన్వర్జేషన్ లిమిటేషన్స్ ఏమి ఉండదు. ఓకే. అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఏఐ టూల్ ఏమన్నా ఉందా? యెస్, అదే చాట్ జీపీటీ. చాట్ జీపీటీ. కంపల్సరీ చాట్ Okay. జీపీటీ అయితే ఉండాలి. బేసిక్ అది. ఓకే. వాట్సాప్‌కి ఆల్టర్నేట్ చాట్ చాట్ జీపీటీ. జీపీటీ. అది ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్ లాగా. అర్జున్ గారు, కంటెంట్ క్రియేషన్ అంటే ఓన్లీ వీడియోలు తయారు చేయడమేనా లేకుంటే దాని వెనకాల ఏదైనా ప్రాసెస్ ఉందా? వీడియో జనరేషన్ ఒకటే కాదు, డే టు డే లైఫ్లో చాలా వరకు మనం యూజ్ చేస్తుంటాం. ఇంతకుముందు ఎక్సెల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్సెల్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ క్రోమ్లోనే ఆస్క్ జెమినీ ఆప్షన్ ఇచ్చేసారు. అక్కడి నుంచి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది, అక్కడి నుంచే ఫార్ములాస్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో ప్రతి దాంట్లో ఏఐ టూల్ అనేది ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇప్పుడు Okay. మీరు జీమెయిల్లో కూడా ఏదైనా రిప్లై ఇవ్వాలన్నా కూడా జీమెయిల్తో ఇంటిగ్రేట్ అయిపోయింది. ఓకే. మీరు చిన్న షార్ట్ ఆన్సర్లో ఈ టోన్లో రిప్లై ఇవ్వమని చెప్తే అది ఆ టోన్లో రిప్లై ఇచ్చేస్తుంది. ఓకే. సో డే టు డే లైఫ్లో ఏఐ మొత్తం AI ఇంటిగ్రేట్ అయిపోయింది. మొత్తం ఇంకా ఏమో అంటారు కదా, మొత్తం అదే క్రియేట్ క్రియేట్ చేసేస్తుంది. చేస్తుంది. అయితే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ రాను రాను ఎక్కువైపోతున్నారు. సో ఏది మంచి కంటెంట్ అనేసి అర్థం కావట్లేదు. ముఖ్యంగా మంచి కంటెంట్ తయారు చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ప్రెసెంట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. కార్టూన్ చూసుకుంటే ఛానల్లో ఫిల్మీ మోజీ అనేది ఒకటి ఉంది. ఐఫోన్లో జస్ట్ అప్పుడు అవతార్ ఉండేది, జస్ట్ డిఫరెంట్ మంకీ అవతార్. అవును. దానివల్ల చేసుకొని 2 మిలియన్ 3 మిలియన్ ఫాలోవర్స్ వాళ్ళు గెయిన్ చేసుకున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ షార్ట్ టర్మ్ కొంతవరకు చూస్తారు జనాలు. చూసిన తర్వాత అది బోర్ అయిపోయి ఇంకా కొత్తది కావాలి జనాలకి. సో లాంగ్ టర్మ్కి కంటెంట్ ప్లాన్ చేయడం బెస్ట్. పర్సనల్ బ్రాండింగ్ లేకపోతే ప్రొడక్ట్ బ్రాండ్ బిల్డ్ చేయడం బెస్ట్ ఏఐ టూల్స్ని Okay. వాడుకొని. అయితే చాలా మంది కంటెంట్ క్రియేట్ చేయాలనేసి ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు, కానీ ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి అనేసి డౌట్ వల్ల సగంలోనే ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేమంటారు? నేను కూడా అలా చేసిన వాడిని. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి డిలే చేసిన, అంటే కంటెంట్ చేయాలని. ఇప్పుడు నాకు చాలా సింపుల్ అయిపోయింది ఈ ఏఐ అవుతారు ఇవన్నీ టూల్స్ వచ్చినాయి కాబట్టి. సో కంపల్సరీగా ట్రై చేయాల్సిందే ఈ టూల్స్ ట్రై చేసి మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయడం బెస్ట్. ఓకే. అంటే చేస్తూ పోతూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. కొంచెం ఆ లెవెల్లోనే ఎక్స్పర్ట్ అవుతూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే వైరల్ అయిపోవాలని క్రియేట్ చేయాలా లేకుంటే జస్ట్ బిగినింగ్ లెవెల్లో స్టార్ట్ చేయాలి? అంటే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. డైలీ 2 వీడియోస్ టార్గెట్ పెట్టుకొని ఒక 1 మంత్ కంటిన్యూగా పుష్ చేస్తూ ఉంటే అట్ ద ఒక పర్టికులర్ టైంకి మీకు ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది, ఫాలోవర్స్ పెరుగుతారు, లైక్స్ కూడా పెరుగుతుంది, బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఓకే. అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకే. ఒక కంటెంట్ క్రియేటరు తన నీచ్ను ఎలా గుర్తించాలి? కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్సే. ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ వరకు వాళ్ళని పర్సనాలిటీని మనకు చాట్ జీపీటీకి చెప్తే ఓకే. అక్కడి నుంచి కొన్ని ఐడియాస్ ఇస్తుంది. ఆ ఐడియాస్ తీసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుందో, ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో ఆ నీష్లో వెళ్ళడం బెస్ట్. ఏఐ వల్ల కంటెంట్ క్రియేషన్ ఈజీ అయిందా లేక ఇంకా కాంప్లికేటెడ్ అయిపోయిందంటారా? చాలా ఈజీ అయింది. చాలా ఈజీ. చాలా ఈజీ. సో దానివల్ల చాలా మంది తయారైపోయారు కదా ఇప్పుడు మార్కెట్లో. చాట్ జీపీటీ అవును, ఉంది, అవును. ఏఐ ఉంది, టూల్స్ ఉన్నాయి. సో ఒకళ్ళంటే యూజ్ చేసే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. సో కాంపిటీషన్ పెరిగిందా అంటారా? లేదు, కాంపిటీషన్ ఏం పెరగలేదు, స్కోప్ పెరిగింది. ఓకే. అవకాశాలు అవకాశం పెరిగాయి. స్కేలింగ్ లార్జ్ స్కేల్లో చేయొచ్చు. ఎందుకంటే వ్యూవర్స్ అంతా ఉన్నారు కాబట్టి కాంపిటీషనే కాదు. కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అవును. చాట్ జీపీటీ, జెమినై, ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలంటారు? మాక్సిమం స్క్రిప్ట్ రైటింగ్ మీద ఫోకస్ చేయాలి. స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ రైటింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఏఐ అవుతారు అని ఏదైతే 3 సెకండ్స్ వీడియో ఉందో అక్కడనే అట్రాక్ట్ చేస్తారు. ఆ హుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కాంటెంట్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది. సో అదే ఎక్కువ యూస్ఫుల్. ఓకే. అంటే కంటెంట్ క్రియేటర్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు హ్యూమన్ టచ్ కూడా ఇవ్వాలంటారా? అవునవును, హ్యూమన్ టచ్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. మీ థాట్స్ అన్ని దానికి చెప్తేనే అప్పుడు మీకు అవుట్పుట్ ఇస్తుంది.
సో ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాన్ని మంచిగా రిఫైన్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. అది కూడా ఏఐ లాంగ్వేజ్ మాట్లాడుకోవడానికి, ఏఐ టు ఏఐ అర్థం చేసుకోవడానికి ఏఐ లాంగ్వేజ్ ఇస్తుంది, ఏఐ ప్రాంప్ట్ ఇస్తుంది. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ కూడా వచ్చేసాయి కదా, సో అవును. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళే మ్మ్. చెప్పినట్లు, సో దాని వల్ల చాలా మంది హీరోయిన్స్ కి పెద్ద పెద్ద సమస్యలే వచ్చాయి. అవును సో దీని వల్ల నష్టాలు కూడా వస్తున్నాయి కదా, అవునవును. సో మీరేమంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అది ఏఐని ఒక లిమిటేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ కొత్తగా సింత్ ఐడి అని ఒకటి లాంచ్ చేసింది. ఆ సింత్ ఐడి ఏంటిదంటే ప్రతి వీడియో జనరేషన్కి, ప్రతి ఇమేజ్ జనరేషన్కి ఒక ఐడి, కనిపించని ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి జనరేట్ చేస్తేనే ఇప్పుడు రియల్ మనిషియా కాదా అనేది చెప్తుంది. ఇప్పుడు నేను మీ ఫేస్తో చేయాలనుకున్నాను, కొన్ని వైలేషన్స్ ఉంటాయి, జనరేట్ చేయనియదు. అంటే అది కొత్త రూల్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్, సింత్ ఐడి అనేది. ఆ ఐడి ఉంటేనే ఎనేబుల్ చేస్తుంది, లేకపోతే చేయదు, చేయడానికి రాదు. ఇది ఏది ఫేక్ ఏది రియల్ ఏది అని ఎలా తెలుసుకోవాలి? మాక్సిమం లిప్ సింక్తో అర్థమవుతుంది, లేదా ఐస్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నా వీడియోస్ చూస్తే ఓమ్ని మోడల్లో, జెమినై ఓమ్ని మోడల్లో న్యాచురల్ సూపరిస్టిక్ ఇస్తుంది. ఎందుకంటే నేను నా ఫేస్ కెమెరా పెట్టేసి నేను వెరిఫై చేసిన, నేను చెప్పిన దిస్ ఇస్ మీ అని చెప్తేనే కదా అది ఓకే వీడు వెరిఫై కరెక్ట్ హ్యూమెన్ అని చెప్పేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత మన ఎక్స్ప్రెషన్స్, మన ఐ బ్లింకింగ్ యాజ్ ఇట్ ఈస్ మనం రిప్లికేట్ చేస్తుంది. అదే వేరే వాళ్ళతో చేయాలంటే చేయదు. ఇప్పుడు మీరు అంటే మ్యాక్సిమమ్ వేరే యాక్టర్స్ది చూస్తే లిప్ సింక్, బాడీ లాంగ్వేజ్ సేమ్ ఉండదు, అది గుర్తుపట్టవచ్చు. గుర్తుపట్టేయచ్చు. Yeah, సో easy మీలాంటి గుర్తుపట్టవచ్చు. ఎక్స్పర్ట్స్ అయితే గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టేయచ్చు. కానీ అవును. మాకు కొంచెం కష్టం కదా. అవును, సో ఆ టిప్స్ ఐస్ ని అండ్ లిప్స్ ని చూసి మనం మాక్సిమం ఐస్ ఓకే, మాక్సిమం ఐస్ ని బ్లింకింగ్ సరిగా చేయదు, లేదా లిప్ సింక్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వదు. ఓకే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ క్రియేటర్స్ అని చాలా మంది ట్రైనర్స్ వచ్చేసారు. అవును. సో వాళ్ళని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎలాంటి ఫ్యాకల్టీని నమ్మాలి అసలు? యాక్చువల్గా ప్రతి ఒక్కరి యూత్తో ఇదే ప్రాబ్లం అండి. మ్మ్. అంటే ఇమీడియట్గా చూడంగానే ఫస్ట్ ఫీజు పే చేస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే టైం ఉండదు. అంటే వాళ్ళు రియల్ టైంలో కంటెంట్ చేస్తున్నారా లేదా అది ఐడెంటిఫై చేసే లక్షణాలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. అది ఇమీడియట్గా పే చేస్తారు, మోసపోయినాము అని అవతల వాళ్ళ మీద బ్లేమ్ వేస్తారు. ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ చూస్తే సినిమా యాజ్ ఇట్ ఈస్గా మోసపోవడానికి రెడీ ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నాను అంటారు. ఓకే. సో అదే ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో రిపీట్ సో అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ఆలోచించుకొని మనం వాళ్ళ వాళ్ళని ప్రొఫైల్ చూసి వాళ్ళ రియలిస్టిక్ వీడియోస్ ఉన్నాయా లేదా, రియల్ టైంలో కంటెంట్ చేస్తున్నారా లేదా, వెబినార్స్ చేస్తున్నారా లేదా, నమ్మాలి. అవన్నీ చూసిన తర్వాతనే అప్పుడు ఫీ పే చేయండి, దాని తర్వాత అటెండ్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను. 8th స్టాండర్డ్ అబ్బాయి కూడా అవును. ఏఐతో లక్షలు సంపాదిస్తున్నాడు, నెలకి 2 లక్షలు. అవును. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా చదువుకి వాల్యూ ఉంటుందా, లేకుంటే ఏం చదువుతాంలే ఇప్పటి నుంచే మనం అర్నింగ్ చేసేద్దామని వచ్చేస్తుంది అంటారా? లేదు, ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్తో పాటు ఇది చేస్తుండాలి ప్యారలల్గా. ఎందుకంటే ఎడ్యుకేషన్ చేస్తుంది కూడా జాబ్ కోసం. అదేదో జాబ్ చేసే బదులు ఇది చేసుకుంటా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిండు, ఏఐ వీడియోస్ చేసుకుంటా. రైట్. సో ప్యారలల్గా ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ బేస్ ఫౌండేషన్, అది దాని త్రూయే మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ, చాలా లేకపోతే బాగా రాదు. చెప్పారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనకి నాలెడ్జ్ ఇస్తుంది. Knowledge సో ఇది ఒక ఇస్తది. స్కిల్. సో అవును. నాలెడ్జ్ ప్లస్ స్కిల్ అయితే ఇంకా ఫ్యూచర్ లో Future లో, ఎక్సలెంట్ గా వాళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ప్రో చాలా లెవెల్లో బాగుంది. చేయొచ్చు. అయితే అర్జున్ గారు, మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఏఐలో, మీరు అవును. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు చెప్తారా కొంచెం? ప్రెసెంట్ అయితే ఏ అవతార్ వీడియోస్ ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళ పర్సనల్ అంటే లోకల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి టైం ఉండదు కాంటెంట్ క్రియేట్ చేయడానికి. సో వాళ్ళ ఓన్ అవతార్తో వీడియోస్ ఎలా చేయాలనేది చెప్తున్నాను నేను. వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేయాలి, వాళ్ళ బిజినెస్ని ఎలా గ్రో చేయాలి అనేది సినిమాటిక్ వేలో అట్రాక్టింగ్ వీడియోస్ చూపించేసి నేర్పిస్తుంటాను. సో అలా మీరు ఎన్ని రోజులు ఉంటుంది కోర్సు? ఇది వన్ డే సెషన్. ఇది అంటే జస్ట్ 1 hour ఉంటుంది వెబినార్. ఓకే. ఆ వెబినార్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే, ఆ క్లాస్ నచ్చితే మళ్ళీ 1 week సెషన్ ఉంటుంది. ఓకే. ప్రతి డే 2 hours సెషన్, అది 1 week వరకు ఉంటుంది. ఫుల్ ఏఐ చాట్ జీపీటీ నుంచి వీడియో జనరేషన్ వరకు బ్రాండ్ బిల్డ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే లక్ అవసరమా, లేకుంటే ఇంకా ఇలాగే టాలెంటెడ్ ఉండాలంటారా? 2 ఉండాలి. కాంటెంట్ ఎంత చేసినా కూడా లక్ కూడా కొంచెం ఉండాలి. ఉండాలంటారు. అవును, కొంతమంది 1000 పోస్టులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ రీచ్ చాలా తక్కువ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు, కానీ కంటెంట్ సూపర్గా ఉంటుంది.
ఓకే. కొంచెం లక్ కూడా ఉండాలి. ఓకే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్స్ సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా? లేకుంటే ఇంకా అంటే ఇది ఏఐ మాయాజాలంలో పడేస్తున్నారంటారా? లేదు, చాలా వర్క్ అయితే ఎడ్యుకేట్ చేస్తున్నారు. Hmm. చాలా సింపుల్ వేలో వర్క్స్ అయిపోతున్నాయి. అంటే హ్యూమన్ స్ట్రెస్ ఇంతకుముందు ఒక జాబ్ చేయాలంటే ఫుల్ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సేమ్ జాబ్ని ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని కొంచెం సింప్లిఫై వేలో చేసుకుంటున్నారు వర్క్. ఓకే. అయితే ఈ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా! సో, అవును. అందరూ వాడుతున్నారు. సో, దీంట్లో మళ్ళీ ఈ రంగంలో ఇంకా ముందుకెళ్ళాలంటే కాంపిటీషన్ చాలా చాలా ఎక్కువ గదా! కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ తయారవుతున్న వాళ్ళకి నేను అడుగుతున్నా. యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలానే కాంపిటీషన్ చెప్పేసి స్టార్ట్ చేయకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. హ్మ్. ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు ఫేమస్ అయిపోయారు. హ్మ్. సేమ్ మనం కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక వాళ్ళు డ్రాప్ అయిపోతారు. హ్మ్. డ్రాప్ అవ్వాల్సిన వాళ్ళు డ్రాప్ అవుతారు. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రైట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంటెంట్ వైరల్ అయిపోవాలి. ఎవ్వరైనా కూడా వ్యూస్ కోసమే కదా చేస్తారు. అవును. సో, దానికి కావాల్సిన మెయిన్ టిప్స్ ఏంటి? మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏ వీడియో వైరల్ అవ్వాలన్నా ఫస్ట్ 3 సెకండ్ హుక్ ఇంపార్టెంట్. హ్మ్. దాని తర్వాత వాల్యూ, మీరు ఏం వాల్యూ ఇస్తారు, రియల్ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేదా. థర్డ్ థింగ్ వచ్చేసి కాల్ టు యాక్షన్. మ్మ్. కాల్ లైక్ షేర్ టు ఫ్రెండ్స్, లేదా సేవ్ చేసుకోండి, లేదా ఫాలో చేసుకోండి. రైట్. ఈ 3 టిప్స్ ఫాలో అయిపోతే చాలా ఆటోమేటిక్ వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఏఐ వల్ల కొన్ని కంపెనీల్లో జాబ్స్ పోతున్నాయి, అంటే లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఎందుకంటారు? ఎందుకు ఏఐ వచ్చేసింది, సో అంతవరకు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. అవును. సో ఏం చేయాలంటారు? యాక్చువల్గా ఇది ప్రతిసారి ఉండే ప్రాబ్లమ్. ఇప్పుడు మీ వర్క్ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఏ కంపెనీ అయినా తీసేస్తుంది. మీకు స్కిల్స్ లేకపోతే ఏ కంపెనీ అయినా తీసేస్తుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త దాంట్లో ఏ స్కిల్ అనేది ఒక స్కిల్ ఏఐ అనేది. సో ఆ స్కిల్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ జాబ్ పోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి దాంట్లో. సో ఏఐ స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే జాబ్ లే ఆఫ్స్ అనేది ఉండదు. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఏఐ తగ్గించేసి మళ్ళీ హ్యూమన్ రిసోర్స్ పెంచుతున్నారు. అవును, సరే. ఇప్పుడు ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్కి మంచి డిమాండ్ ఉంటుందంటారు? లైక్ స్క్రిప్ట్ రైటింగ్, మ్యూజిక్ జనరేషన్, వీడియో జనరేషన్స్, ఇంకా హై లెవెల్లో వెళ్ళాలంటే వీడియో ఎడిటర్. ఇప్పటివరకు ఈ ఫీల్డ్లో టచ్ అనేది ఒకటే ఏ టూల్ లేదు, వీడియో ఎడిటింగ్ టూల్. చాలా కాంప్లికేషన్ ఉంది దాంట్లో. ఏదైనా ఫోకస్ చేయాలనుకుంటే వీడియో ఎడిటింగ్ ఏఐ టూల్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. ఏఐ టూల్స్ మీద ఫోకస్ చేయడం బెటర్ అంటారు. ఓకే. ఇంకా ఏ ఏ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? రిపీటింగ్ జాబ్స్ లైక్ డేటా ఎంట్రీ, రెగ్యులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సెల్ షీట్ జాబ్స్, ఈ చిన్న చిన్న జాబ్స్ అన్నీ రీప్లేస్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇలాంటివి మ్యాక్సిమం ఇవే జనరిక్ రిపీటెడ్ టాస్క్ ఉండే జాబ్స్, డేటా ఎంట్రీ, అకౌంటెంట్స్, ఓకే, ఇలాంటి జాబ్స్ రీప్లేస్ చేస్తాయి. ఓకే. అయితే రైటర్స్, డిజైనర్స్, ఎడిటర్స్ ఇవి కూడా కొంచెం కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా? లేదు, చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది జనరేట్ చేయాలన్నా కూడా మీకు ఒక క్రియేటివిటీ ఉండాలి, మీ హ్యూమన్ టచ్ ఉండాలి. ఆ హ్యూమన్ టచ్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ పోయే ఛాన్సెస్ లేవు. ఓకే. అందుకే ఏఐతో అప్డేటెడ్ ఉంటే ఎలాంటి రిస్క్ లేదు. అయితే సోషల్ మీడియాలో ఒక కంటెంట్ ఏదైనా వైరల్ అవ్వాలంటే షాక్ ఇవ్వాలి అంటారు, సో షాకింగ్ ఉండాలంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్. అవునా? 100% ఏదైనా షాకింగ్ గానే ఉండాలంటారు? ఏదైనా ఫస్ట్ చెప్పినా కదా, ఫస్ట్ 3 సెకండ్స్ షాకింగ్ గానే ఉండాలి. ఆ షాక్ ఉంటేనే చూస్తారు, లేకపోతే ఆ డోపమైన్ ఫీల్ కాదు వాళ్ళకి. ఓకే, అంటే మళ్ళీ స్క్రోల్ చేయకుండా వాళ్ళని ఆపాలి. ఓకే. ఆ 3 సెకండ్స్ లో డోపమైన్ హై తీసుకెళ్ళి దాని తర్వాత స్లో చేసినా పర్లేదు. ఓకే. సో ఇది సీక్రెట్ అన్నమాట. సీక్రెట్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫాలోవర్స్ కొనడం అండ్ ఏమంటారు వ్యూస్ కొనడం చాలా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా. ఇది జెన్యూన్ కాదు కదా మరి? అవును, జెన్యూన్ కాదు. సో ఏమవుతుందంటే పర్టికులర్ టైంకి ఏదైతే వ్యూస్ కొన్నారో, ఫాలోవర్స్ కొన్నారో, అది 1 వీక్కి రిసెట్ అవుతూ ఉంటుంది. అది రిసెట్ అయిన టైంకి మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేస్తారు ఫాలోవర్స్ని. సో అక్కడ మీరు ఎంత కష్టపడి బిల్డ్ చేసినా కూడా ఆ వ్యూస్ కొన్నప్పుడు, ఫాలోవర్స్ కొన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ స్పామ్ కింద డిటెక్ట్ చేసి ఆ అకౌంట్ బ్యాన్ చేసేస్తుంది వితౌట్ ఎనీ రీజన్. మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి, రివ్యూ చేయడానికి కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ల తర్వాత ఏఐ టూల్స్ వల్ల ఇలా సమాజం మొత్తం మారిపోతుంది కదా, రకరకాలుగా మనం ఇంకా ఫాస్ట్గా ఎదుగుతున్నాం. కొన్ని కంటెంట్ అయితే ఇంకా ఫాస్ట్గా జనరేట్ అయిపోయి
ఫాస్ట్ అయిపోతుంది ఇప్పుడు. ఇంతకుముందు యాడ్స్ చేసేవారు, ఇప్పుడు ఆ యాడ్స్ ఏఐ వల్ల చాలా ఇంకా నిమిషాల్లోనే చేసేస్తున్నారు. ముందేమో మంత్స్ పట్టేది. సో దీనివల్ల ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో 5 years తర్వాత? సేమ్ 5 years తర్వాత కూడా సేమ్, అంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కిందకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి అదంతా చేయాలి అంటే లిటరలీ ఒక 1 lakh to 2 lakhs ఖర్చు అవుతుంది. అవును. సో అది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. దాంట్లో మల్టిపుల్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఇది ఈ టూల్స్ వల్ల జస్ట్ ఒక పర్సనే కూర్చొని మొత్తం డిజైన్ చేసి స్క్రిప్ట్ ఒక 1 weekలో రిజల్ట్ ఇవ్వగలుగుతాడు, సేమ్ రిజల్ట్. సో అక్కడ 10 మందికి చేయాల్సిన వర్క్ సింగిల్ పర్సన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లమే, కొంచెం రిస్కీయరే. ఓకే, రిస్కీ అంటారు. సో కొన్ని జాబ్స్ కి మాత్రం కొంచెం రిస్కే. అందుకని మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్, అప్డేటెడ్ గా ఉండాలి. సో ఇప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేషన్ నేర్చుకోవాలి అని చాలా ఉత్సాహంగా ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం సలహా చెప్తారు? వీలైనంత తొందరగా నేర్చుకోవడం బెస్ట్. అంటే ఇప్పుడు ఏదైనా కొత్త టూల్ వచ్చింది, దాని ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేయాలి. ఏ రోజుది ఆ రోజు, ఈ రోజు కొత్త అప్డేట్ వచ్చిందంటే ఆ అప్డేట్ గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. అట్లా అప్డేట్ అవుతూ ఉంటేనే మీకు ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంటుంది. అర్న్ చేయాలన్నా, లేకపోతే ఏ బిజినెస్ మోడల్స్ డెవలప్ చేయాలన్నా. ఇప్పుడు కొత్తగా ఏఐ వాయిస్ ఏజెంట్ అనేది కొంచెం ట్రెండింగ్ అవుతుంది. టెలికాలర్స్ జాబ్స్ అన్ని రీప్లేస్ చేస్తుంది అది. ఓకే. సో ఇప్పుడు 12,000 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 10,000 కాల్స్ చేస్తుంది పర్ మంత్. ఇప్పుడు అదే 10,000 కాల్స్ ఎంతమంది చేస్తే అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి రిపీటింగ్ జాబ్స్ అనేది రిస్కీయర్ ఇంకా. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో కూడా వచ్చేసింది. అంటే కొంతమంది అయితే డాక్టర్స్ వాళ్ళు చాలా అక్యురేట్ గా అవన్నీ మంచి రిపోర్ట్స్ కానీ అవన్నీ బాగా ఇచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏం జరగబోతుందంటారు? ఇంకా ఇప్పటికే అంటే ఒక్కో రోజుకి కొత్త అప్డేట్ వస్తుంది. అంటే చాలా ఫాస్ట్ గా. అవును. ఇంకా హ్యూమనాయిడ్ రోబోట్స్ వేరే లెవెల్లో వస్తాయని అనుకుంటున్నాం నెక్స్ట్ 5 years లో. ఆల్మోస్ట్ ప్రతి హోటల్లో చూడబోతాం, అంటే కామన్ అయిపోతాయి. ఇంకా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి టూల్లో కూడా ఏఐ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఏఐనే అన్నమాట. ఈవెన్ మన అవుట్ఫిట్ తో పాటు కూడా. అవునా? ఎలా మన అవుట్ఫిట్ ని ఏఐతో ఎలా మనం రీసెంట్ గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసారు, అది టీ-షర్ట్. ఆ టీ-షర్ట్ ఏంటిదంటే కలర్ మారుతుంటది, డిజైన్ మారుతుంటది ప్రతిరోజు. చూడడానికి మాత్రం ఫ్యాబ్రికే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వాషబుల్. ఓకే, ఇదేదో బానే ఉంది. అలా చాలా ప్రొడక్ట్స్ రీసెంట్ టైంలో చాలా డెవలప్ చేస్తున్నారు, అది కూడా క్లాడ్ బేస్ చేసుకొని. ఇప్పుడు మొన్న అప్డేట్ చూస్తే క్లాడ్ ఫ్యాబుల్ 5 అనేది బ్యాన్ చేసేసారు. ఎందుకంటే విండోస్ ఇన్ని సంవత్సరాలు ఉన్న విండోస్ లో బగ్స్ అన్ని జస్ట్ 1 డేలో సాల్వ్ చేయగలిగింది అది. ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వాళ్ళకి కూడా తెలియదు అలాంటి ప్రాబ్లమ్స్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి వస్తున్నాయి టూల్స్ చెప్పండి? టూల్స్ కాదు, ఏఐ తో ఎలాంటి క్రియేషన్స్ వస్తున్నాయి? అలాంటివి వచ్చినా కూడా ఫస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు అది రియల్ టైంలో ఫ్యాబుల్ 5 అనేది చాలా రేర్ మోడల్, అంటే అల్టిమేట్ మోడల్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో. అది జస్ట్ 3 days లాంచ్ చేసిన 3 daysకే బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఉంది, అది ఏదైనా చేయగలుగుతుంది. అంటే దాంతో మంచిదే కదా, అంటే దాంతో కూడా నష్టాలు ఉన్నాయా? అంటే రాంగ్ గా యూజ్ చేస్తే? అవును, ఇప్పుడు వచ్చిన ఏఐకి చాలా మంది జాబ్స్ పోయాయి. అవి వచ్చినాయంటే ఇంకెవరికి వర్క్ ఉండదు, అదే ఏజెంట్స్ క్రియేట్ చేసుకుంటది, అదే బిజినెస్ డెవలప్ చేసుకుంటది, అదే ప్రొడక్ట్ సప్లై చేస్తుంది. ఓకే, అందుకే గవర్నమెంట్ బ్యాన్ చేసేస్తున్నాయి. మెయిన్ రీజన్ గవర్నమెంట్ రానియకుండా అలాంటి మోడల్స్ ని స్టాప్ చేస్తుంది. సో మీరేమంటారు, గవర్నమెంట్ ఇంకా ఎంకరేజ్ చెయ్యాలంటారా, లేకుంటే కొంచెం ఇలాగే జాగ్రత్తగానే చేయాలి? ప్రెసెంట్ ఇప్పుడున్న ఫ్లో కరెక్ట్, మరీ ఫాస్ట్ గా కాకుండా మరీ స్లోగా కాకుండా. స్లోగా అంటే 2G 3G 4G 5G ఎలా వచ్చిందో స్లోగా సేమ్ అదే ప్రాసెస్ లో వెళ్తే బెటర్. డైరెక్ట్ 2G నుంచి 5Gకి జంప్ అయితే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఏఐ రంగంలో చాలా దూసుకుపోయి పెద్ద పెద్ద హోదాల్లో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ కానీ వాళ్ళు. సో మీ ఫేవరెట్ ఎవరు? ఎలాన్ మస్క్ ఆబ్వియస్ గా. అంతేనంటారా? ఓకే, ప్రతిరోజు ఆయన థ్రెడ్స్ మన గ్రాక్ లో చూస్తూ ఉంటాము. ఆయన మోడల్స్ కూడా, గ్రాక్ మోడల్ అయితే అల్టిమేట్ మోడల్, అది వీడియో జనరేషన్ మోడల్, ఇమేజ్ జనరేషన్ మోడల్.
మీకు Pipper బాగా glue. నచ్చింది ఏది అందులో ఆయన క్రియేట్ చేసిన ఆయనకి గ్రాక్ ఏ మోడల్. గ్రాక్ ఏఐ మోడల్? అవును. ఓకే, దాని గురించి చెప్తారా? అయ్యా గ్రాక్ కూడా సేమ్ చాట్ జీపీటీ లాంటిదే. ఆ, ప్లస్ దాంట్లో ఇమేజ్ జనరేషన్, మన ఎల్ఎల్ఎం మోడల్ ప్లస్ వీడియో జనరేషన్ 3 ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఓకే వీడియో జనరేషన్ మోడల్ నాకు కొంచెం ఫేవరెట్. ఓకే కొంచెం రియలిస్టిక్ గా, కొంచెం యూనిక్ గా చేస్తుంటది. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది AI తోనే సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు, అవును. ఆర్ఐపి వీడియోస్ చేస్తూ ఇన్కమ్ అవును. జనరేట్ చేసుకుంటున్నారు. అవునవును. సో వాళ్ళకి మీరు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా సలహా చెప్తారా? యాక్చువల్గా ఈ టూల్ ఇప్పటివరకు అందరూ suno.ai యూజ్ చేస్తున్నారు Hmm. మ్యూజిక్ జనరేషన్ కోసం. ఇప్పుడు గూగులే కొత్త ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది, ఫ్లో మ్యూజిక్ అని. ఫ్లో మ్యూజిక్ లోనే అది ఏంటిదంటే మ్యూజిక్ డైరెక్టర్ లాగా క్వశ్చన్స్ అడుగుతుంది ఫస్ట్. దానికి ఆన్సర్స్ ఇస్తే సేమ్ రిథంలో లిరిక్స్ రాస్తుంది ప్లస్ మ్యూజిక్ జనరేట్ చేసి ఇస్తుంది. సో నేను కూడా ఏదో టైంపాస్కి చేద్దామని చెప్పేసి నేను కూడా ఒక మ్యూజిక్ జనరేట్ చేసిన. దానికి ఫ్లో ల్యాబ్స్ అనేది వీడియో జనరేషన్ మోడల్, ఫ్లో మ్యూజిక్ మ్యూజిక్ జనరేషన్ మోడల్, ఈ రెండు కంబైన్ చేసి వీడియో సాంగ్ క్రియేట్ చేసిన. ఓకే. అయితే అర్జున్ గారు ఇప్పుడు ఏఐ నేర్చుకోవట్లేదని కొంతమందిని అయితే జాబ్స్ లోంచి లే ఆఫ్స్ అవుతున్నాయి కదా. సో వాళ్ళు మళ్ళీ ఏఐ నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అది అప్డేట్ మళ్ళీ నేర్చుకోకుంటే మళ్ళీ జాబ్స్ పోతాయా? అవును, 100% పోతాయి. అంటే ఏం చేయాలి, ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. అవును, లైఫ్ ఇస్ అ లెర్నింగ్ థింగ్. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటూ ఉండాలి. ఓకే ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. సేమ్ అలానే లైఫ్ ని కూడా ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అది కూడా ప్రతిరోజు న్యూస్ చూస్తే సరిపోతుంది, ఏ రిలేటెడ్ న్యూస్. అయితే అర్జున్ గారు ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలా, ఏఐ అనేది అప్డేట్ అవ్వాలి అనేసి అంటున్నారు. ప్రతి రంగంలో ఏఐ అనేది వాడేస్తున్నారు. సో దీనివల్ల ఆలోచన శక్తి మనిషికి తగ్గిపోతుందా ఫ్యూచర్ లో? ఇంకా మనిషి ఆలోచించే అవసరమే లేదు కదా. ఒక్క క్షణం చాలు అది కంటెంట్ ఇచ్చేస్తుంది, ఒక్క క్షణం చాలు ఇమేజెస్ వీడియోస్ అన్ని ఇచ్చేస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో బ్రెయిన్ పనితీరు తగ్గిపోతుంది అంటారా? అసలు ఈ పాయింట్ కి నేను డిసగ్రీ చేస్తాను. ఎందుకు అంటే మీరు ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో దానికి మీరు ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా. అక్కడ మీరు క్రియేటివ్ నాలెడ్జ్ వాడుతున్నారు కదా. నాకు పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఈ పర్సన్ ఇలా కావాలి, లేదా పర్టికులర్ అంటే సీన్లో ఈ పర్సన్ ఉండాలి అనేది మీరు ఇన్పుట్ ఇస్తున్నారు. రైట్. ఇన్పుట్ ఇచ్చింది దాన్ని రిఫైన్ చేసి అది ఇస్తుంది అవుట్పుట్. సో మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దానికి క్రియేటివ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే క్రియేటివ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. రైట్. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీతో కానీ ఏఐతో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం ఎలా వర్క్ చేయించుకోవాలి అనేది కూడా మన బ్రెయిన్ యూస్ చేస్తుంది. సో దాంతో ఎలా వర్క్ చేయించుకోవాలి అనేదే మనకి రావాలి అంతే. ఓకే అర్జున్ గారు, చివరిగా ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐ టూల్స్ ఎంతవరకు నేర్చుకోవడం చాలా చాలా అవసరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడం ఎంత అవసరమో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను రీసెంట్గా వెబినార్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 2500 ఫ్రెష్ అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే నాకు నేర్పించండి అని చెప్పేసి. దాంట్లో ఆల్మోస్ట్ 50% డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా 50% బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. ఏదైతే అప్లై చేసినప్పుడు నేను వాళ్ళందరికీ కండక్ట్ చేయలేకపోయినా. సో ప్రతి మంత్కి అంటే ప్రతి సండే 4 to 5 PM లేదా 5 to 6 PM ఫ్రీ వెబినార్స్ ఉంటాయి అండ్ పెయిడ్ వెబినార్స్ ఉంటాయి. నేను దాంట్లో ప్రతి స్టూడెంట్కి ఏ టూల్ నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా వీడియో జనరేట్ చేయాలి, లేదా వాళ్ళకి ఎలా అవసరం పడుతుంది, వాళ్ళ డైలీ ఒకవేళ స్టూడెంట్ అయితే వాళ్ళకి సెపరేట్ ఏ టూల్స్ ఉన్నాయి లైక్ నోట్బుక్, LLM, ఇంకా రీసెర్చ్ చేయడానికి గూగుల్ జెమినై, ఇలాంటి టూల్స్ చెప్తూ ఉంటాను నేను వెబినార్స్లో. సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క టూల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ప్రతి సాటర్డే అండ్ సండే. అర్జున్ ఆన్ డిమాండ్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మీకు ఉంటుంది. ఓకే. సో తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడున్న రంగంలో అంటే మనము కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటేనే మన జీవితం కూడా ఇంకా ముందుకెళ్తూ ఉంటుంది అనేసి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ వచ్చి ఇక్కడ మాకు ఇన్ని వివరాలు అనేది చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అర్జున్ గారు, అంటే కంటెంట్ క్రియేషన్లో మనం ఎలాంటి మెళకువలు నేర్చుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి, సో కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.